అన్నం పెట్టి అన్నదాతకు అడుగడుగున కష్టాలు ఎదురవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే అకాల వర్షం రైతు గుండెలో కోత మిగులుస్తోంది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గత 15 రోజులుగా వరి మొక్కజొన్న ధాన్యం కుప్పలు పోసి రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితి. అధికారుల నుండి రాని స్పష్టతతో రైతులు మార్కెట్లోనే తిండి తిప్పలు మానేసి ఎదురు చూస్తున్నారు. తీరా ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురవడంతో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. కళ్ల ముందు ధాన్యం తడిసి ముద్దవుతుంటే అడ్డుకోలేక ఆదుకునేవారు లేక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 15 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నామని ఎవరు పట్టించుకునే నాదుడే లేనట్టు, వర్షం వస్తుందని తెలిసినా అధికారులు కొనుగోళ్ల వేగంతో చేయలేదని, ఇప్పుడు ధాన్యం అంతా తడిసిపోయిందని, తమ కష్టమంతా బుగ్గిపాలైందంటూ ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, తరుగు పేరుతో రైతులను మోసం చేయకుండా మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి యుద్ధ ప్రాతిపదికన ధాన్యం తరలింపు చేపట్టాలని కోరుతున్నారు. వరి కాకుండా పంట మార్పిడి చేయాలని చెప్పేసి మాతో చెప్పిన సందర్భంలో మేము వరి కాకుండా ఈసారి మరి మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. దానికి సంబంధించి మొక్కజొన్న సాగు చేసిన తర్వాత ఇప్పుడు కొనుగోలుకు సంబంధించినటువంటి తీరా చూస్తే కొనుగోలు చాలా ఆలస్యంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కొనుగోలు ఆలస్యంగా జరుగుతున్న పాటు ఇందులో ఇంకా ఒక 2 టెక్నికల్ ఇబ్బందులు కూడా చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాయి రైతులను. కేవలం ఒక ఎకరాకు సంబంధించి 20 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పేసి ఒక పక్క అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరొక పక్క ఎవరైతే రైతు తన సొంతంగా పండించినాడో, కౌలు తీసుకుని పండించినాడో, ఈ డబ్బులు వచ్చేసరికి మరి వాళ్ళ యజమాని అకౌంట్లో పడే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు యజమానులు కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, కొంతమంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది వేరే ఇతర దేశాల్లో ఉన్నారు. కాబట్టి ఈ 2 చాలా ప్రధానమైన ఇబ్బందులు. ఒకటి 20 క్వింటాల లిమిటేషన్ ఎత్తివేసి రైతుకు నిజంగా ఎంత పండిందో క్లస్టర్ సంబంధించి ఎవరైతే ఏఈ ఉన్నారో వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయించి పూర్తి స్థాయి విచారణ చేయండి. రెండోది, ఈ అకౌంట్లో డబ్బులకు సంబంధించి కూడా కౌలు రైతులకు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ అకౌంట్లో నేరుగా పడేందుకు కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము మక్కలు ఇడ పోసి మేము మా ట్రాక్టర్లో పోసుకొచ్చినాడే మ్యాచర్ వచ్చినాయి. ఈగ వెళ్తూ ఆగలేదు. ఏమన్నా అంటే మీది ఇంత నంబరు, మీది అంత నంబరు, ఇంత రాలేదు పోలేదు అని ఇగో ఇట్లనే చేస్తారు. ఇట్లనే చేసి ఇప్పుడు వాన కొట్టే మేము అప్పరపట్టు నుంచి ఈడు కచ్చటాలకు ఇవి పదనైపోయాయి. మేమేం చేస్తాం? ఎక్కడికని తిరుగుతాం? ఎంతకని చేస్తాం? చీరల పని వాళ్ళు చేయాలి, కుప్ప కచ్చిరా ఇచ్చిన వాళ్ళు చదరాలి. మేమేం చేస్తాం అయ్యా? మమ్మల్ని దయచేసి మాకైతే మక్కలు కొనాలి. ఇప్పుడు చెప్పడం అంటే మాకు మక్కలు అయితే పోవాలి. ఈ నుంచి వెళ్ళి మేము తిరగాలంటే అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడ సెంటర్ పెడితే మాకు అగ్గలు ఉంది. ఇప్పుడు పెద్దపల్లి సెంటర్ అన్న వాళ్ళు మళ్ళీ ఈడికి వచ్చింది. ఈడికి పోసుకొస్తే మమ్మల్ని గిట్ల చేయబట్టే మా మక్కలు అయితే దయచేసి కొనుర్రు, మీకు దండం అన్న పెడదాం. ఇక మేము తిరగలేము. బత్తాలు నింపి వదిలిపెట్టి తాట పెట్టి ఒక 36 సంవత్సరాలు వేరు 87 బత్తాలకు ఇప్పుడు 51 బత్త ఉన్నది. దీన్ని ఎట్లా కాపాడాలి? తెల్లరాక చెప్పుడు వర్షం వస్తే మా పాప మాది ఏంది రాసి ఉన్న బాగుంటుంది పోవు కదా. బత్తాలు నింపి వదిలిపెట్టి వేసుకపోక మీకు కరెక్ట్ ఇవ్వలే బారదాన్ని సినీ నాయన వదిలిపెట్టలేదు. వాళ్ళు ఇచ్చినాయి తీసుకపోలే. ఏం చేస్తుందో ఇంత ఇబ్బంది అవుతుంది మాకు. అనేకంగా రామ కోసం చూసుకుంటారు. బారదాన మంచిది ఇవ్వలే. ఒక కాంట పెట్టిన బత్తలు